మూవీలో సిల్క్ స్మితాని రజనీకాంత్ గారు ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇక దీంతో సిల్క్ స్మితాకి తమిళ్లో మంచి క్రేజ్ పెరిగింది. అలా 1981లో సీతాకోక చిలుక మూవీ ద్వారా తెలుగులోకి కూడా రంగప్రవేశం చేసింది. కానీ ఆ మూవీలో అనుకున్నంత పేరు రాలేదని చెప్పొచ్చు. ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అది హీరోయిన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఐటమ్ డాన్సర్ అయినా ఛాన్సులు కావాలంటే కాంప్రమైజ్ అనేది కంపల్సరీ. కాబట్టి సిల్క్ స్మిత రజనీకాంత్తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూనే ఇంకోవైపు కమల్ హాసన్ చిరంజీవి గారితో కూడా మంచి సాన్నిధ్యాన్ని మెయింటైన్ చేసేది. అలా చిరంజీవి గారితో 1982లో యమకింకరుడు అనే మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడంతో సిల్క్ స్మితాకి మంచి డిమాండ్ పెరిగింది. అలా చిరంజీవి గారితోనే ఖైదీ, జ్వాల, దొంగ, రుస్తుం, గూండా, ఛాలెంజ్, పులి అని 20 మూవీస్ వరకు కలిసి చేయడం విశేషం. ఇదిలా ఉండగా చిరంజీవి సిల్క్ స్మిత విషయం రజనీకాంత్ కి తెలియడంతో 1984 తర్వాత రజనీకాంత్ సిల్క్ స్మితతో వర్క్ చేయడం మానేశాడు. కానీ సినిమాలో ఎదగాలంటే రజనీకాంత్ సపోర్ట్ ఉంటేనే సాధ్యమని గ్రహించిన సిల్క్ స్మిత డైరెక్ట్ గా